బ్రేకింగ్ న్యూస్. మంచు కుటుంబంలో ఫైటింగ్ సీన్ క్లైమాక్స్ కు చేరిందా? తమ్ముడు మనోజ్ వెనుకున్న వాళ్ళంతా 5 గంటల తర్వాత సర్దుకుని వెళ్లిపోవాలని అన్న విష్ణు డెడ్ లైన్ ఇచ్చారు. ఈ గొడవలకు సంబంధించి అన్ని ఆధారాలతో 5 గంటలకు మీడియా ముందుకు వస్తారన్న మనోజ్ సిపిని కలిశాక పోస్ట్పోన్ చేసుకున్నారు. మరి సాయంత్రం 5 గంటలు దాటింది. ఇప్పుడు విష్ణు ఏం చేయబోతున్నారు? అసలు విష్ణు డెడ్ లైన్ విధించింది ఎవరికి? జల్పల్లి ఇంటి నుంచి మనోజ్ బయటకు వెళ్లిపోతాడా? ఇంట్లోనే ఉండి తండ్రిపై ఫైట్ చేస్తాడా? ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని. ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారండి? క్లియర్గా చెప్తాను. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. మనోజ్కి ఈ రోజు 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నారు అంటే 5:30 వరకు. I never give time to the family. My family is like this. For people అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నాను. This is a family matter. Do not involve అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మొత్తానికి మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పుడు క్లైమాక్స్ చేరిందని అనుకోవాలా? ఇవాటితో అది ముగింపు పడుతుందా? ప్రియా, గత 2 రోజుల నుంచి మంచు వారి వివాదం అనేది తారస్థాయికి చేరింది. ఈరోజు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందనే అనుకోవచ్చు. అయితే ఉదయం నుంచి అటు మంచు మనోజ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మంచు విష్ణు ప్రెస్ మీట్ని పెట్టి తమ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ విషయాలు బయటికి వెల్లడించాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంటిలోనూ వివాదాలు అనేది సర్వసాధారణం అని చెప్తూ వచ్చారు. అయితే ఎందుకు ఈ గొడవలకి దారి తీసింది అని అడిగినప్పుడు కూడా తను ఈ విషయాలన్నింటినీ ఎటిని మేము బయట చెప్పాలి అనుకోవడం లేదు, మా తండ్రి గురువు, మా తండ్రే దైవము, మా తండ్రి గారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఆచరిస్తాను. మంచు మనోజ్ ఇంట్లో ఉండడానికి మోహన్ బాబు గారికి అంటే తన మంచు విష్ణు వాళ్ళ తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు, మా నాన్న ఇంట్లోకి రావద్దు అని మంచు మనోజ్కి చెప్పాడు. అందుకే అడ్డుకునే ప్రయత్నం చేశాం, ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి మంచు విష్ణు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఎవరున్నారు దీని వెనుక అంతా అంటే బయట వ్యక్తులు ఉన్నారు. మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా ఎవరు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదు, మా ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలన్నిటినీ కూడా మేమే సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. ఇంతకీ 5 గంటల వరకు ఎవరికి డెడ్ లైన్ విధించారు అనే దాని మీద అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేదు. బేసిక్గా 5 గంటల ప్రాంతంలో మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ కొన్ని సిపిని కలిసిన తర్వాత తన ప్రెస్ మీట్ని రద్దు చేసుకుంటున్నానని చెప్పేసి తను సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇటు మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్ని అయితే ప్రజెంట్ నిర్వహించలేదు. అసలుకి ఎవరికి వార్నింగ్ ఇచ్చాడా లేదు అని అంటే జస్ట్ ఇన్ఫో ఇచ్చాడనేది కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్కి సంబంధించినటువంటి భూమా కుటుంబ సభ్యులకి సంబంధించి కొంతవరకు రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు ఏమైనా సరే వార్నింగ్ ఇచ్చారా లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో బౌన్సర్స్ వీళ్ళందరినీ కూడా అక్కడి ఇంటి గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారా అనేది అయితే ఏమాత్రం క్లారిటీ లేదు. కానీ తన మాటలు అనేది ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. 5 గంటల ప్రాంతం వరకే వాళ్ళు ఎవరైతే వెనుక ఉన్నారో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటూ చెప్పినటువంటి విషయాలు అసలు ఎవరు దాని వెనుక ఉన్నది ఎవరు, ఇంటి వ్యక్తులు అయితే మాత్రము ఖచ్చితంగా కాదు అంటున్నారు. పొలిటికల్గా ఏమైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, మంచు మనోజ్కి సపోర్టెడ్గా ఉన్నారా అంటే అదంతా కూడా నేను తర్వాత వెల్లడిస్తాను, 5 గంటల్లోపు వాళ్ళంతా బ్యాక్కి వెళ్ళిపోకపోతే నేను వాళ్ళ విషయాలు వాళ్ళ పేర్లన్నీ కూడా మీడియా ముఖంగానే బయట పెడతాను అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ సుజాత, అయితే విష్ణు మాట్లాడినప్పుడు అంటే ఎవరైతే ఇంట్లో విషయాల్లో బయట వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి వాన్ చేస్తున్నా అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు. సో మనోజ్కి అయితే ఆయన వాన్ చేయట్లేదు. మరి మనోజ్ ఎందుకు ప్రెస్ మీట్ ని పోస్ట్పోన్ చేసుకున్నారని భావించాలి?
అయితే ఎగ్జాక్ట్లీ ప్రియా, ఎందుకనంటే ఒకవైపు మనోజ్కా లేకపోతే బయట వ్యక్తులకా అంటే బయట వ్యక్తులకి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే తన వెనక ఎవరుండైనా సరే ఇది నడిపిస్తున్నారా రాజకీయంగా అని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి మంచు విష్ణు చెప్పారు కాబట్టే 5 గంటల తర్వాత పెడతాను అని. ఈలోపు పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ మంచు మనోజ్ కాంప్రమైజ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టలేదా? లేదు అని అంటే సిపిని కలిసిన తర్వాత కుటుంబ వ్యవహారాలంతా రోడ్డును పడుతున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచు కుటుంబానికి సంబంధించినటువంటి వివాదం అనేది దుమారం లేపుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా మంచు విష్ణు మాట్లాడుతూ ఇలా మీడియా ముఖంగా వస్తూ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా ఇలా చెప్తాను, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకోలేదు. మా నాన్న ఎంతో ప్రేమగా మమ్మల్ని పెంచారు, ఎంతో గారాభంగా పెంచారు, మా కుటుంబం ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ ఈరోజు కుటుంబ వ్యవహారం అనేది బయటికి రావడంతో నిజంగా బాధాకరమనని, ఒకవైపు వాళ్ళ తండ్రి అనారోగ్యంతో ఉండడం, మరోవైపు తల్లి కూడా అనారోగ్య పాలవడం, ఇవన్నీ కూడా తనని ఎంతో మానసికంగా కృంగదీస్తుంది అని చెప్తున్నాడు. అంటే అసలు ఎందుకు కాంప్రమైజ్ అయ్యే, కేవలము మంచు మనోజ్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్లనే ఎలాంటి విషయాలు మంచు మనోజ్ 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన విషయాలు అసలు నిజాలు బయట పెడతాను అని చెప్పారు. ఆ తర్వాతనే మంచు విష్ణు ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. అంటే అక్కడ మంచు మనోజ్ కాంప్రమైజ్ అయ్యి కొన్ని వ్యక్తిగత విషయాలన్నీ కూడా హైడ్ చేయడం వల్లనే ఇప్పుడు మంచు విష్ణు కూడా ఈ ప్రెస్ మీట్ని అనేది పోస్ట్ పోన్ చేశారా, లేదంటే మరి ఇతర కారణాలు ఉన్నాయి అనేది కూడా చూడాలి. రాజకీయంగా ఎవరైనా ఉన్నారా అని పదే సుజాత పదే అయితే ఈ అడిగినప్పుడు విషయం- కూడా కుటుంబ సభ్యులైతే కాదు బయట సభ్యులే వ్యక్తిగతమైన విషయాలని ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్తున్నారు ప్రియా. రైట్ సుజాత, అయితే ఈ విషయంలో ప్రస్తుతానికి ఏదైతే జరుగుతుందో మంచు ఫ్యామిలీ వివాదంలో మొదటి నుంచి కూడా, అంటే ఒక ఫ్యామిలీలో ఏవైతే జరగకూడదో అలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడమే కాదు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విషయాలన్నీ నేను వెల్లడిస్తా అని మనోజ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మనోజ్ పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తున్నారా? అంటే ఆల్రెడీ తను ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నాను, ఆస్తిపాస్తుల కోసం కాదు, ఎలాంటి డబ్బులు నాకు అవసరం లేదు అని మంచు మనోజ్ చెప్తున్నాడు. మరోవైపు తను మంచు విష్ణునేమో తను చేసిందంతా కూడా తన తండ్రి ఏది చెప్తే అది చేస్తాము, తండ్రికి ఇష్టం లేదు మంచు మనోజ్ కుటుంబం ఇంట్లో ఉండడం, బయటికి వెళ్ళిపోవాల్సిందే అని తన వర్షం చెప్తున్నాడు. ఉదయం కూడా భావోద్వేగంతో మాట్లాడుతూ ఇలా జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి మంచు విష్ణు మాట్లాడుతున్నాడు. మంచు మనోజ్ ఏమో అంతా చేసిందంతా విష్ణునే తెర వెనుక ఉండి నడిపిస్తున్నాడు, కదంతా కూడా నన్ను మా నాన్నకి దూరం చేస్తున్నాడు, ఇంటిలో నుంచి బయటికి పంపించే ప్రయత్నాల్లో కూడా విష్ణు హస్తం ఉంది అని చెప్పేసి మనోజ్ చెప్తున్నారు. కాబట్టి మనోజ్ అయితే కొంతమేరకు వెనకడుగు వేశారనే చెప్పుకోవచ్చు. అది కుటుంబాన్ని కాపాడుకునేందుక, లేదు అంటే వాళ్ళ నాన్న మీద ఉన్నటువంటి అభిమానమా, లేదు అని అంటే తను ఏదైనా సరే పేర్లు వెల్లడించి మంచు మనోజ్ ఏదైనా సరే ఈ వివాదానికి సంబంధించి అన్ని విషయాలు బయట పెడితే మంచు విష్ణు ఇంకా మరికొన్ని విషయాలు మంచు మనోజ్ వెనక ఎవరున్నారు ఏంటి అని తన పర్సనల్ కుటుంబానికి సంబంధించి, అంటే వాళ్ళ భార్యకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల, లేకపోతే తనకి సపోర్ట్ చేస్తున్నటువంటి పొలిటికల్గా సపోర్ట్ చేస్తున్నారు నా ఆరోపణలు ఉన్న ఈ విషయాలన్నీ కూడా బయట పెడితే ఇదంతా కూడా రచ్చకెక్కే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వెనకడుగు వేశారనే భావించవచ్చు. అసలుకి మంచు విష్ణు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే కేవలం మంచు మనోజ్ ఎలాంటి విషయాలు బయటికి వెల్లడించలేదు కాబట్టి మంచు విష్ణు కూడా ఆ విషయాలన్నీ కూడా హైడ్ చేస్తున్నారు. అసలుకి ఈ రోజు సాయంత్రం వరకు ఒకవేళ మంచు మనోజ్ ఇక్కడికి కానొస్తే మాత్రం ఖచ్చితంగా వివాదం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు పాట్ షరీఫ్ పోలీసులు కూడా ఇక్కడే మోహరించున్నారు. 7వ ఫ్లోర్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణం చుట్టూ ఎవరిని రానివ్వకుండా. మంచు మనోజ్ ఇక్కడికి వస్తే తీవ్రంగా వాగ్వాదాలు జరిగి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే లోపల మంచు విష్ణు ఉన్నాడు. పోలీసులు కూడా సిపి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు వెళ్ళవద్దు, హాస్పిటల్లో మీ తండ్రిని చూడడానికి రోజు వెళ్ళొద్దు అని చెప్పేసి పోలీసులు చెప్పినట్టు సమాచారం. కానీ మంచు మనోజ్ మాత్రం నా తండ్రి చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు, నా తండ్రికి నాకు ఎలాంటి గొడవలు లేవు, విష్ణునే ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు. దాంతో పాటు ఎప్పుడైతే కాలేజ్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఏవైతే కొన్ని స్కూల్కి సంబంధించి అంతా కూడా లోపల జరుగుతున్నటువంటి విషయాల్ని బయట చెప్పడం వల్లే నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి మంచు మనోజ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రియా. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.